మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత జట్టు విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియా గతంలో 2005, 2017 ఫైనల్లో ఆఖరి మెట్టుపై ఓడిపోయిన విషయం తెలిసిందే. చివరికి 2025లో వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నాడు. భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలిచిన తర్వాత ట్రోఫీని మిథాలీ రాజ్కు అందించింది. ఈ విషయంలో నేను టీమిండియాను అభినందిస్తున్నా. భారత పురుషుల జట్టు ఇలా గతంలో ఎప్పుడూ చేయలేదు. కొన్నిసార్లు మీడియా ముందు మాత్రం ఏదో చెబుతుంటాం, ఈ వ్యక్తి అలా చేశాడు, ఆ వ్యక్తి అలా చేశాడు అని. కానీ మునుపటి తరానికి క్రెడిట్ ఇవ్వడానికి నేను చూడలేదు. మా తరం జట్టు బాగుంది, మీ తరం జట్టు అంత గొప్పగా లేదు. ఇలాంటి చర్చలే ఎక్కువగా జరుగుతుంటాయి అని అశ్విన్ అన్నారు. అంజుమ్ చోప్రా మిథాలీ రాజ్కు టీమిండియా ట్రోఫీ అందించింది. దీంతో వారు కూడా భావోద్వేగానికి, ఆనందానికి లోనయ్యారు. అలా వారికి ట్రోఫీ ఇవ్వడం బాగుంది. భారత మహిళా జట్టుకు ఈ విజయం ఒక రోజులో వచ్చింది కాదు, ఇది 25 ఏళ్ల శ్రమకు ఫలితం అని రవిచంద్రన్ అశ్విన్ విశ్లేషించారు. భారత మహిళల జట్టు విజయం గతంలో సాధించిన వరల్డ్ కప్ల కంటే గొప్పది. ఎందుకంటే ప్రస్తుతం మహిళా జట్టు విజయంతో చాలా మంది వనితలు క్రికెట్ను కెరియర్గా ఎంపిక చేసుకునేందుకు ముందుకు వచ్చేలా వారిలో ప్రేరణకు కారణమవుతుంది అని అశ్విన్ వివరించారు.